H1B వీసా వార్షిక ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సర్కార్ చెత్త నిర్ణయం అంటూ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలోనే వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి H1B వార్షిక వీసా కోసం దరఖాస్తు చేస్తే ప్రతి వ్యక్తి ఎవరైతే దరఖాస్తు చేస్తారో అలా చేసే ప్రతి వ్యక్తి కూడా $1,00,000 అంటే భారత కరెన్సీలో సుమారు 83 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే H1B వీసా ఉన్న వారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ప్రొక్లమేషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టైన్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ప్రకటన ప్రకారం H1B వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ CBP అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం H1B వీసా పొందిన ఈ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఆ మినహాయింపులు ఎవరెవరికి అంటే అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలకు ఈ నిబంధన వర్తించదు. అమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులు కూడా టెన్షన్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఇక వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌస్లు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపిస్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే దాఖలైన లేకపోతే కానీ వీసాలు ఏవైతే ఉంటాయో వీసా పొందిన దరఖాస్తుదారులకు కూడా మాత్రమే కొత్త ఫీజు వర్తిస్తుందని చెప్పి చావు కబురు చల్లగా చెప్పింది ట్రంప్ ప్రభుత్వం. H1B వీసా అంటే ఏంటంటే అసలు విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990 దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టం ద్వారా ఈ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు, అక్కడే స్థిరపడ్డారు, క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. H1B వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం $2,000 నుంచి $5,000 అంటే భారత కరెన్సీలో 1,76,000 నుంచి 4.5 లక్షల వరకు మాత్రమే ఉండేది. తొలుత 3 ఏళ్ల కాలానికి H1B వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో 3 ఏళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందున్నది భారత నిపుణులే. ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కళ H1B వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియని వాళ్ళు దాదాపు ఉండరు. సాధారణంగా H1B వీసా దరఖాస్తు ఫీజుతో పాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై 88 లక్షలకు పైగా చెల్లించాల్సి రావటం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభా పాఠవాలు ఉంటే తప్ప H1B వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం కష్టమేనంటున్నారు అక్కడి కంపెనీ అధికారులు. అయితే ట్రంప్ నిర్ణయం ఆ దేశ లేబర్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కొన్ని రంగాల్లోని దిగ్గజ సంస్థలకు సమస్యాత్మకంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది. దీనికి అదనంగా మరో 20,000 వీసాలను అక్కడి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఇస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి కంపెనీలు న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H1B వీసాల్లో 64% కంప్యూటర్ సంబంధిత రంగాలకే దక్కాయి. ఈ విషయాన్ని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సర్వే రంగాలు 10%తో రెండో స్థానంలో ఉన్నాయి. 3 ప్లేస్లో 6% వీసాలతో విద్యా సంబంధితమైన ఉన్నాయి. కంప్యూటర్ రంగంలో కస్టమ్స్ ప్రోగ్రామింగ్ రంగానికి అత్యధికంగా 25% వీసాలు లభించాయి. అమెరికా టెక్ దిగ్గజాలు సింహభాగం వీసాలను దక్కించుకున్నాయి. USCIS డేటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధికంగా 9,000, గూగుల్ 5,364, మెటా 4,844, మైక్రోసాఫ్ట్ 4,725, యాపిల్ 3,873 వీసాలను స్పాన్సర్ చేశాయి.
అమెజాన్, మెటా, యాపిల్, ఆల్ఫాబెట్ కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలు, స్టార్టప్లు H1B వీసాలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే ఈ 4 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ $11.1 ట్రిలియన్. అందుకే ఇవి వీసాల రుసుము విషయంలో పెద్దగా వెనక్కి తగ్గే అవకాశం లేదు. కాకపోతే ఎంట్రీ లెవెల్ పొజిషన్లో విదేశీ ఉద్యోగులను ఈ సంస్థలకి నియమించుకోకపోవచ్చు. తక్కువ జీతం ఇచ్చే వారి కోసం $1,00,000 చెల్లించడాన్ని సంస్థలు భారంగా పరిగణించవచ్చు. అమెరికాలో కొత్తగా కళాశాల విద్యను పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు, COVID-19 తర్వాత ఆర్థిక పరిస్థితులతో ఉద్యోగాలు లభించిన వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి టెక్ సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం భారతీయ విద్యార్థులకు, అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి సమస్యగానే మారుతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. And we're going to be able to keep people in our country that are going to be very productive people. And in many cases, these companies are going to pay a lot of money for that. And they're very happy about it. Okay, we'll talk about that next, Sarah. Okay. My friend, why don't you keep that, okay? Thank you. Done such a good job. Okay. It's phase 1. John, are you happy? Good. Okay, let's go. Thank you, Mr. President. One of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean.